పేరు జయశ్రీ అండి. నేను జగిత్యాల ఆర్పీ కాలనీలో ఉంటాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. జయదేవుట కాంప్లెంట్ నగర్లో ఉంటాను. నేను జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప సెకండ్ క్లాస్. Hello everyone. Thank you all for being here, ma'am, sirs, and my friends. My name is Alish Nanduri. I'm working as a software engineer in Accenture. I have 2 kids. One is Devanshi and my other one is Himanshi. They both are into pre-primary education. Where they are studying? In Unison School, not in property school. Stay far away. This bus will not come there, sir. I need to buy a bus. If sir allows, I will send her. నేను బాపతి స్కూల్లోనే 10th అయిపోయింది. నేను MBA డిస్కంటిన్యూ చేసిన. హౌస్ వైఫ్లో సెటిల్ అయిపోయినా. బాబు, పాప 8th క్లాస్, బాబు 5th క్లాస్. ముషిరాబాద్లో ఉంటున్నాం. Good afternoon, sir, and my dear friends. Now is Sunita Devi, and then housewife. I have 3 kids. Babu 8th, Papa 7th, and China Papa 1st. I am staying in Saptagiri Colony to Bedford. Thank you. ప్రజెంట్ సార్ అండ్ నా పేరు సునీత. నేను ఎల్లమండలో ఉంటాము. నాకు 2 అమ్మాయిలు మేడం. పెద్ద అమ్మాయి BSc నర్సింగ్ 3rd ఇయర్, సెకండ్ అమ్మాయి కామెడీ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. నేను ప్రైవేట్ టీచింగ్ చేశాను మేడం. ఒక 2 years చేశాను. లాస్ట్ 2 years నుంచి ఇంకా చేయట్లేదు. ప్రైవేట్ జాబ్ వేరే చేస్తున్నాను. SBI లైఫ్లో ఏజెంట్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ పేరు భాగ్యలక్ష్మి. పటాన్చర్లో ఉంటున్నాము. నాకు 2 కిడ్స్, అంటే పాప ఒక బాబు. పాప బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. నా పేరు నాగమణి. మెదక్ డిస్ట్రిక్ట్ సార్. గవర్నమెంట్పల్లి. 2 బాబులు. మా వారు ఐటీ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. మా హస్బెండ్ లాయర్. మాకు 2 పిల్లలు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మేము ఉండేది PHL లీగంపల్లి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను వరంపేటలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఒక 7th and ఒక 9th శ్రీజతన్య స్కూల్లో చదువుతున్నారు. నేను ప్రజెంట్గా సాంబార్ అండి. అప్పుడు చెప్తాను నా పేరు. 2005 నుంచి నేను IMAXలో వర్క్ చేస్తున్నాను. అసోసియేట్ లెవెల్ నుంచి ఇప్పుడు డ్యూటీ ఆఫీసర్ లెవెల్కి ఎదిగాను. 20 years నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను. అండ్ లేటెస్ట్గా వచ్చేసి ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో నన్ను జాయిన్ చేశారు యాజ్ ఎ ఫుడ్ మేనేజర్ లాగా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరుగా వాలంటీర్షిప్ ఎవరైతే తీసుకున్నారు ప్రతి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సంగీత. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. మేము గోరుపేటలో ఉంటున్నాం. వరలక్ష్మి. ఐఎమ్ లివింగ్ ఇన్ బెంగళూరు. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 12th, చిన్న బాబు 8th. నా పేరు ఝాన్సీ కేఎస్వి. నేను హౌస్ వైఫ్. మా ఆయనకి బిజినెస్ అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 8th క్లాస్. నమస్తే. నా పేరు సుమలత. నేను ముసాపేటలో ఉంటున్నాను. నాకు 3 బాబులు. పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్, సెకండ్ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, 3rd బాబు 9th క్లాస్. హౌస్ వైఫ్లోనే ఉంటున్నాను.
సార్ నమస్తే, మేడం నమస్తే, ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు కోమల. నేను వరంగల్లో ఉంటున్నాము 2 years నుంచి. మా వారు ఆర్మీలో వేస్తారు. అన్ని రాష్ట్రాలు తిరిగాను. మన స్కూల్ గురించి అన్ని ప్లేస్లో చెప్పాను నేను. తెలుగు మీడియం అంటే ఎవరికి తెలియదు సార్ అక్కడ సైడ్. హిందీ ఎక్కువ వచ్చేది. తెలుగు మీడియం అంటే అందరూ నమ్మేవారు, కానీ ప్రైజ్ మాత్రం నేనే కొట్టేది. ప్రతి ఒక్క స్టేట్లో నా పేరు మన స్కూల్ ఉంటుంది. ఓకే, 2 బాబు సార్. చిన్న బాబు 6th, పెద్ద బాబు 7th. ఇప్పుడైతే వరంగల్లో ఉంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే మేడం, నమస్తే సార్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు రాధిక. నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబు. పెద్ద బాబు బీటెక్ 2nd year, చిన్న బాబు ఇంటర్ 2nd year. మేడంకి, ఇతర ఉపాధ్యాయులందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనములు. ఇక్కడికి విచ్చేసిన నా మిత్ర బృందానికి కూడా వందనములు. నా పేరు రాణి. నాకు 2 అమ్మాయిలు. ఈసీఎల్ మేనేజ్మెంట్లో ఉంటున్నాము. నేను హౌస్ వైఫ్ సార్. మా హస్బెండ్ ఇంటీరియర్ డిజైనర్. అత్తమామ వాళ్ళ ఊళ్ళో ఉంటారు. బాబు ఇంటర్ 1st year, నారాయణ జూనియర్ కాలేజ్. చిన్న బాబు 9th class. నమస్తే మేడం, నా పేరు నిర్మల. నేను ఏలూరులో ఉంటాను. ఆంధ్ర మాది. నాకు ఒక పాప ఏసీ నర్సు 2nd year చదువుతుంది. కాకినాడలో చదువుకుంటుంది. నా హస్బెండ్ ఏమో సెక్యూరిటీ సూపర్వైజర్గా చేస్తున్నారు ఏలూరులోనే. అందరికీ నమస్తే. మళ్ళీ టీచర్స్ అందరికీ ఒకసారి మ్యామ్ సారీ కొంచెం మెమరీ లాస్. మీ పేరు మర్చిపోయాను. సో మీ అందరికీ పేరు వందనాలు. 1 second. సో ఆఫ్టర్ స్కూల్ జస్ట్ 2 minutes మాట్లాడదలుచుకున్నాను. లైక్ శశి చెప్పాడు కదా, స్కూల్ ఎప్పుడు స్కూల్ అయిపోతుందా, ఎప్పుడు బయటకు పోతామా, ఎట్లా ఉంటామనేది. బట్ స్కూల్ నుంచి బయటకు వెళ్ళినాకనే అసలు రియల్ లైఫ్ తెలిసింది. కేరింగ్ ఎక్కడ ఉంటుందో అనేది కూడా అప్పుడే అర్థమైంది. కాలేజ్లో ఉన్నప్పుడు చదువుతావా లేదా పట్టించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. టు బి ఫ్రాంక్లీ ఎంత పెద్ద కాలేజ్ అయినా కూడా స్పెషల్ కేరింగ్ అనేది ఎక్కడా లేదు. మనంతా మనం ప్రిపేర్ అయ్యి మనంతా మనమే ఫ్యూచర్ రీసెర్చ్ చేసుకోవాలి. బట్ స్టిల్ మీ పిల్లలు కూడా మీరు చెప్పాల్సిన ఒకటే మాట, until and unless they are in the schools, they should enjoy their school life along with their studies. I request this. As of now, I am doing as a sales and marketing representative in real estate field in Bangalore. Thank you so much. Thank you everyone. My name is Hanesh Kumar Gandigoda. నాకు 2 బాబులు. నేను ఐఎమ్ వర్కింగ్ విత్ ఫిట్జీ ఫ్రమ్ లాస్ట్ 16 years. సెకండ్ డైరెక్షన్ ఇంకా తర్వాత సార్ ఇప్పుడు ఒకే టైం నేను ఒక 2 years తప్పకుండా మంచిగా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. డిజైన్ సెక్షన్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఏం చెప్పాలంటే భయం అవుతుంది. వాళ్ళ పిల్లలందరూ బీటెక్ అంటున్నారు. మా వాడు 5th class 2nd class. అందరికీ పేరు పేరున థ్యాంక్ చెప్తున్నాను. ఈ సందర్భంగా వేరే గురించి అంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకం చెప్పాలనుకుంటున్నాను. ఆ సందర్భం ఇప్పుడు దొరకలేదు నాకు. ఇంకొక 10 నిమిషాలు నేను 1st class అంటే 91లో ఉన్నప్పుడు రీ బ్యాచ్ కాదప్పుడు మీకంటే జూనియర్ ఉండే నేను 8th classలో ఎన్ని టేబుల్స్ అవుతుంటే 12 టేబుల్ వరకు వచ్చి కడమని చెప్పాను. 12 టేబుల్ వరకు వస్తుంటే 12 టేబుల్ చెప్పమన్నారు. చెప్పిన అంటే ఒక 2 విషయాలు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. దాని తర్వాత మా ఫాదర్ వినిపించి నువ్వు వద్దు 1st classలో ఉండవు, నువ్వు 2nd classలో జంప్ చేసుకో అంటే మీ దగ్గర మీతో కలిసి అక్కడ మీరు అంత ప్రాక్టీస్ చేసుకున్నారు అందరూ. దానికి అప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు ఫైనాన్షియల్గా చాలా వీక్ అనమాట. మా ఫాదర్ని వినిపించి మేడం అప్పట్లో 20 రూపీస్ నోటు 20 రూపాయల నోటు ఇచ్చేది. 20 రూపాయల నోటు ఇచ్చి బుక్స్ తెచ్చుకోమని ఇచ్చేది. థ్యాంక్ యూ మేడం. అంటే ఈ సందర్భం ఇప్పుడు దొరకలేదు. ఈ సీరియస్ జోక్ 20 రూపాయలు ఇస్తున్నాను. మనం మీ 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకే వెళ్ళి స్టార్ట్ అయ్యింది. అప్పుడే నాకే వెళ్ళి సార్కి అప్పుడు చెడ్డ స్కూటర్ ఉంటుండే. అయితే ఆ రోజు పని ఇన్సిడెంట్ ఆ రోజు అందరం 9th class ఉండే. మాటలు మనం అందరం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఆ రోజు నైట్ మేమందరం దిక్కుస్తుండే
బాగుందంటే సైలెన్స్ అలా పెట్టేసుకున్నాను. సారీ సార్. అయితే పెట్టేసి మార్నింగ్ సార్ కిక్ కొడుతున్నాడు. కిక్ కొడుతున్నా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఏమైంది ఏమైందంటే మేమేమందరం భయపడుతున్నాం, ఒక విధంగా నవ్వుకుంటాం. దాని తర్వాత సార్ ఈవినింగ్ వచ్చిండు, అంటే మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవినింగ్ వచ్చిండు. మాకు తెలుసా అందరం మనం ఎంజాయ్ చేస్తాము, స్కూల్లో నేను కూడా ఎంజాయ్ చేస్తా, ఎవరు అంత దున్నపోతారు. మనకు డిజైన్ ఎక్కువ కదా, ఇంకా నిలవడానికి ఇక సార్ యథావిధిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరైతే ప్రతి ఒక్కరు తెలుసు. మైక్ తీసుకొచ్చి నా పేరైతే చెప్పనవసరం లేదు. చెప్పాలా నీ పేరేం పేరా? నువ్వు ఎవరు? పిల్లలు బాబు ఫస్ట్ ఇయర్, బాబు 7th క్లాస్. సరిగ్గా సందర్భాలు మాట్లాడాలి. నా పేరు ప్రేమ్ కుమార్. నేను ఇక్కడ ఎదురుగుంట అంజనాలో. నాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు నాకు 8th క్లాసు, పాప 6th క్లాసు. నేను ఇక్కడ మీ సేవ క్లాస్ చదువుతున్నాను. రీసెంట్గా సుచిత్ర చెప్పాను సార్, అదే మనోడు ఇక్కడే ఉంటున్నాను. సార్ తెలంగాణ జైపాల్ బాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భరత్ కుమార్. నేను ఉప్పల్ నుంచి వచ్చిన. నాకు బాబు. నేను పౌర్ణాపూర్లో సెటిల్ అయినా. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా బ్రదర్, ఓన్ బ్రదర్ ఈశ్వర్ ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కు ఈ ఈవెంట్ను ఇంత సక్సెస్ఫుల్ చేసిన అశోక్ స్పెషల్గా వాడు రెయిన్ బాల్ కష్టపడి అంతో పాటు ఫ్రెండ్స్ అందరూ కష్టపడి వీళ్ళందరికీ నా యొక్క స్పెషల్ థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్ సార్ని నాకు చాలా పరిచయం. అదే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చంద్రకళ మేడం నా ఇంటి గుర్తులోనే ఉంటారు. ఓకే, నాకు ఒక పాప. నేను ప్రైవేట్ ఎంప్లాయ్. స్కూల్ గురించి చెప్పాలంటే విజయ్ నేను చాలా మిస్ అవుతున్నాను. ఈవెన్ దో ఈశ్వరాచార్య, గణేష్ వాళ్ళ ముగ్గురు మిస్. నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళ విషయంలో. అయితే ఒక చిన్న విషయం నా సైడ్ నేను చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్లీ మా ఫాదర్ చనిపోయారు. ఒక 7 years అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏందో తెలియకుండా మా ఫాదర్ పెంచారు. బట్ ఆయన చనిపోయారు. ఏం తెలియదు నాకు అసలు. డబ్బులు అంటే అంత లెక్క లేకుండేవి. ఆయన లేడు ఇప్పుడు. ఆయనకి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఆయన లేరు ఇప్పుడు. నేను చేద్దామంటే ఆయన ఇప్పుడు లేడు. సో ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఫాదర్ మదర్ని చాలా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు ఉన్నప్పుడు నేను చేయలేకపోయినా ఇప్పుడు ఉన్నామన్నా మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎదురుగొట్ట సంజయపురి కాలనీ ఉంటాను. జాబ్ వచ్చేసి ఉప్పల్లో టెలికాం డిపార్ట్మెంట్లో చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు 5th క్లాస్ అయితే ఇక్కడ సార్. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రాజేష్ రెడ్డి. హలో, ఉండే జర్నీ ఉంటాను. నాకు 3 పిల్లలు. హలో, పెద్ద పాప ఏం చదువుతుంది, సెకండ్ పాప 7th క్లాస్. మా అబ్బాయి మొదటి LKGలో అడ్మిషన్ తీసుకుంటాను.